నమస్కారం ఎల్లాటి న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ. రాజన్నను దర్శించుకున్న ప్రముఖ సినిమాటోగ్రఫీ దర్శకులు సిద్ధార్థ భూపతిరాజ్ దంపతులు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద 31,12,00,000 రూపాయలతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం రోజున కొత్తపల్లి మండలంలోని కాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో 9,50,000 రూపాయల నిధులతో నిర్మించనున్న మార్కెట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు సాగుతున్నాయని, ప్రధానంగా రోడ్ల నిర్మాణంతో పాటు దాదాపు 31,12,00,000 రూపాయల పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. కొత్తపల్లి మండలంలో రోడ్ల నిర్మాణానికి 74 లక్షల రూపాయల నిధులు విడుదల చేశామని, కాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రోడ్డును చేపట్టుకోవడం సంతోషకరంగా ఉంది అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రసిద్ధ శైవ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేములవాడ రాజన్న ఆలయంలో శనివారం రోజున విపరీతమైన రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి పొరుగు రాష్ట్రాల నుండే కాకుండా మన రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు కళ్యాణకట్ట, ధర్మగుండం పరిసరాలు భక్తులతో సందడిగా మారిపోయాయి. కళ్యాణకట్టలో తలనీల సమర్పించిన అనంతరం ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి అనంతరం స్వామివారి దర్శనానికి మొక్కులు తెచ్చుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను కుటుంబ సమేతంగా చెల్లించుకొని తరించిపోయారు. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ అధికారుల ఆధ్వర్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సినిమాటోగ్రఫీ దర్శకులు సిద్ధార్థ భూపతిరాజ్ దంపతులు దర్శించుకున్నారు. దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రసిద్ధ దర్శకుడు నాంది ఉగ్రం సినిమాల డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ వ్యవహరించిన ప్రియాంక వర్మ, ఎస్జే భూపతిరాజు దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించారు. అర్చకులు మామిడిపల్లి శరత్ కుమార్ ఆధ్వర్యంలో నాగిరెడ్డి మండపంలో వేద ఆశీర్వాదంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణా కృపా కటాక్షాలతో మరిన్ని కొత్త చిత్రాలకు ఫోటోగ్రఫీ వహిస్తారని సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి ఎల్లాటి న్యూస్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.